అసలు కర్మను కర్మ ఫలితాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు? ధర్మం నిర్ణయిస్తుంది సార్. ధర్మం ఎవరు డిసైడ్ చేశారు? సృష్టి మొత్తం. ఇప్పుడు మనకు భూమి మీద ఇప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు భారతదేశం ఉన్నది, ఇప్పుడు మన రాజ్యాంగం లేదు. ఇంతకు ముందుకు రాజ్యాలు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు సృష్టి కాలక్రమంలో ధర్మం ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు రాజుల కాలంలో ఒక రాజ్యాన్ని ఒక రాజు ఆ సింహాసనంలో కూర్చోవాలంటే పెద్ద యుద్ధం జరగాలి, ఆ రాజ్యాన్ని జయిస్తే తప్ప చేరుకోలేడు. కానీ ఇప్పుడు అట్లా కాదు సార్. ఒక రాజకీయ వ్యవస్థ పీఠం మీద కూర్చోవాలంటే ఒక చెంప దెబ్బ కొట్టకుండా కూడా పీఠం మీద కూర్చుంటుందా లేదా? ఏం నడిపించింది సార్ దీని వెనకాల? ఎంత కారణం? సో మనం ఏర్పరచుకున్న ఒక రాజ్యాంగం అంటే కొన్ని నియమాలు, రూల్స్. ప్రకృతిలో విషయంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమంటాం సార్, దీన్ని చట్టము అంటాం, రాజ్యాంగము అంటున్నాం. విశ్వ ధర్మాలు ఉంటాయి. విశ్వ ధర్మాలు ఎప్పుడు సృష్టి కోసం పనిచేస్తూ ఉంటాయి. ఎవరికి ఏది కావాలో అది చేరవేర్చుకుంటూ దానికోసం తను పని చేసుకుంటే పోతుంది. అందుకనే భగవద్గీత మొత్తం చూసుకుంటే నిష్కామ కర్మ, నీ చేతిలో ఏది లేదు, ఒక కర్మ మాత్రమే చేయమని చెప్తుండు. సో మనం అన్నం తింటే గొంతు దాట్యంగా మన బాడీలో ఉన్న సిస్టమే మన చేతిలో లేదు సార్. అంటే శరీర ధర్మాలు ఉన్నాయి కదా, దేని పని చేస్తుందా లేదా? అంతే కదా సార్. సార్ మీరు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని, సృష్టిలో 1000 మంది, అంటే ఇప్పుడు భూమి మీద 1000 మంది సైంటిస్టులను తీసుకుని సార్, మనిషికి కావాల్సిన కృత్రిమంగా 1 లీటర్ రక్తాన్ని తయారు చేయగలడా? ఒక రాష్ట్ర బడ్జెట్ ఇవ్వండి సార్. కానీ మీరు 5 రూపాయలు పెట్టి అరటి పండు తింటారు కదా, ఒక 4-5 గంటలలో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి సప్త ధాతులుగా మారి మనకు ఎనర్జీ వస్తుందా లేదా? మరి అంత వ్యవస్థ మన బాడీలోనే ఉంది కదా సార్. సృష్టిలో ఇంకెన్ని నియమాలు ఉంటాయి సార్? రైట్, సూపర్ చెప్పారు. ఒక్కటి చెప్పండి సార్ నాకు సింపుల్గా. ఇప్పుడు పొద్దున్న లేవగానే మనం చేసేది కర్మలే. అవును సార్. అసలు కర్మ తప్ప ఇంకోటి ఉండదు మనకు, పని అదే పని, మన కర్మలు చేయడమే. అసలు ఏది సత్కర్మ? ఓకే, ఫలితం అర్జెంటుగా వచ్చే ఫలితాలు చేసే కర్మలేంటి, లేటుగా ఫలితం వచ్చే కర్మలేంటి? సార్ ఇక్కడ రెండు మనం ఏంటంటే, న్యాచురల్ భౌతికంగా ఉన్న వ్యక్తులు ఏంటంటే కర్మలు చేసుకుంటూ పోతారు. చేసుకుంటూ పోతే వాళ్ళ కర్మకు కొందరికి వెంటనే రిజల్ట్ రాదు. ఇందులో వాళ్ళ ఆత్మస్థితి అని ఉంటుంది. ఇప్పుడు మనకు చిన్నపిల్లలు పెద్దలు ఎట్లనో మనకు ఆత్మస్థితిలో కూడా శైశవాత్మ, వృద్ధాత్మ, యవ్వనాత్మ అనే ఆత్మస్థితిలో స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్లో తగ్గట్టు వాళ్ళ వ్యక్తులకు ఫలితాలు కొంచెం ఎందుకు రావచ్చు, కానీ రావడం పక్కా. అయితే ఇప్పుడు మనం కర్మ ఎందుకంటే ఇంటెన్షనల్గా ఎప్పుడైతే నాకు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి సార్, నాకు ఈ జన్మలో మంచి జరగాలి, నేను హ్యాపీగా ఉండాలి అంటే నాకు డబ్బులు కావాలి అంటే ఇప్పుడు ఎక్కువ డబ్బే కదా సార్. సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలన్నా కూడా వెనక పుణ్యం ఉంటేనే నీ కర్మను బట్టి అది పనిచేస్తుంది, లేకపోతే అది కూడా పనిచేస్తారు. ఇప్పుడు నువ్వు ఒక కర్మ చేసినావు సార్, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మీద బాగా నడుస్తుంది. సో చాలామందికి మైండ్ ఒప్పుకోదు. ఇప్పుడు ₹1,00,000 కావాలంటే వీని మైండ్ ఒప్పుకోదు. ఈయనకి 10 లక్షలు అప్పే ఉన్నది, ఎట్లా ఒప్పుకుంటా సార్? మైండ్ ఒప్పుకోదు కదా. కానీ నువ్వు ప్రతిరోజు ఒక సత్కర్మ అయ్యి, అంటే రోజు ఒక 4-5 మూగజీవులకు అన్నం పెట్టు, లేకపోతే విద్య లేని వాళ్ళకు కొంత ఫీజు కట్టు, ఆహారం లేని వాళ్ళకు ఆహారం అందించు, ఆర్థిక దేవాలయాలకు సేవ అయ్యి. ఈ సేవ చేసిన ఈ కర్మ ఉంటుంది కదా సార్. ఇప్పుడు నేను రోజు ఒక 5 స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టిన, ఈ కర్మ ఎవరు చేశారు కదా? నేనే చేసిన కదా సార్. ఈ కర్మ ఫలం నేను ఎవరు అనుభవించాలి? నేనే అనుభవించాలి కదా. సో వీళ్ళ కర్మ చేసినప్పుడు ఆ కర్మ ఫలం వీళ్ళకి అంటుకుంటుంది కదా. సో ఈ కర్మ ఫలం పుణ్యం ద్వారా జన్మ అయ్యి వీళ్ళ మైండ్ ఒప్పుకుంటుంది. అంతే కదా సార్. ఇప్పుడు మైండ్ ఒప్పుకుంటుంది కర్మ చేస్తే. అందుకనే కర్మనే కీలకం మూలంలో. మీరు రోజు ఒక సత్కర్మ చేయరి, మీ మైండ్ ఆటోమేటిక్గా నాకు మంచి జరుగుతుందని ప్రశాంతంగా ఉంటారు. అన్నింటికి మూలం ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని శాంతి ఆవరిస్తుంది. శాంతి. మీకు బయట ₹1,00,00,000 ఉండని సార్, 20 ఎకరాల ఆస్తి ఉండని, 100 ఎకరాల ఆన ఉండని, 100 కోట్లు ఉండని, కర్మ జోన్లో లేకపోతే మనశ్శాంతి ఉండదు. ఇంట్లో కుటుంబ సంపదలో కోర్టు కేసులు ఉంటాయి, ఆస్తుల తగాదాలు ఉంటాయి, ఇవన్నీ ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు సేవ కొంత అంటే డైలీ, ఇప్పుడు నేనున్నా సార్, నా ఉద్యోగం చేసుకుంటూ నేను సేవ చేస్తున్నా. సో ఇప్పుడు నా మనసు నాకు మొత్తం నా శాంతి నన్ను ఆవరించింది. నన్ను ఎవరన్నా మా కొడుకును గుర్తు చేసినా నాకు దుఃఖం రాదు సార్. ఇప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు నేను అసలు దుఃఖం, ఎందుకంటే నేను ప్రతిరోజు సేవ చేస్తాను, ప్రతిరోజు చేస్తాను, ఏదో ఒక సేవ లీనమై ఉంటా. ఆ సేవ ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి సాయం చేసినప్పుడు ఆనందం ఫీల్ అవుతారు కదా సార్. ఆ ఆనందం మిమ్మల్ని ఆవరిస్తుంది, మనల్ని చుట్టుముట్టుకుంటుంది ఆనందం. సృష్టిలో ఏది ఇస్తే అది వస్తుంది అంటారు కదా సార్. మీరు ఒక వ్యక్తికి ఆనందం ఇచ్చినప్పుడు, ఒక డాగ్ అన్నం పెడితే అది ఎంత ఫీల్ అవుతుంది సార్. ఆనందం అనేది మనల్ని శాంతి ఆవరిస్తుంది.
అందుకనే ఆధ్యాత్మిక సేవ అనేది గొప్ప సేవ. ఓకే, అంటే జస్ట్ అన్ని సృష్టిలో అన్నీ ఉన్నాయి, మనం ఉండడం, వాటికి సేవ చేయడం, తద్వారా వచ్చే ఫలితాల్ని మనం అనుభవించడం. ఓకే ఓకే, సింపుల్ సార్. ఒకటి డైలీ 1 hour మెడిటేషన్, మినిమం తక్కువలో 1 hour మెడిటేషన్, డైలీ ఒక సత్కర్మ. ఈ 2 మనిషి పాటిస్తే, 1 సంవత్సరం రెగ్యులర్గా పాటిస్తే, సంవత్సరం తర్వాత వీళ్ళ జీవితమే మారుతుంది. అవునా? కానీ భౌతికంగా అహింసతోటి ఉండడం, మళ్ళీ హింసా కార్యక్రమాలు చేస్తే ఆ కర్మ వీళ్ళకి చుట్టుకుంటుంది. అదాన్ని అనుభవించాలి సార్. సింపుల్. నువ్వు ఏ కర్మ చేస్తున్నావో ఆ కర్మ ఫలమే నీ జీవితం. అంతే. సరే సార్, ఇంతకుముందు మీరు చెప్పిన ఒక విషయం సంబంధించి అడుగుతాను సార్. నేను మామూలుగా లక్ష్మీదేవిని మనం అందరం పూజిస్తాం, ఇంట్లో విగ్రహం పెట్టుకొని, ఫోటో పెట్టుకొని. అసలు లక్ష్మీదేవి ఫోటో లేని ఇల్లు ఉండదు. అవును సార్. అందరూ అమ్మ తల్లి రా 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 అని లక్ష్మీదేవిని ఆవాహిస్తుంటారు. కానీ 1,00,000 మందిలో ఏ ఒక్కరికో తల్లి కరుణిస్తుంది. మరి వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారు, వీళ్ళందరూ పూజిస్తున్నారు కదా, వీళ్ళందరికి ఎందుకు ఇవ్వట్లేదు ప్రకృతి? సార్ ఇప్పుడు మనకు భౌతికంగా అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి పెన్షన్ అప్లై చేసుకున్నాడు, ఆయనకి అర్హత లేదు, ఎంఆర్ఓ దగ్గర పోతే అప్లై చేసుకుంటాడు, ఇస్తాడా సార్? ఇయ్యాడు. సో ఎందుకు? అర్హత లేదు. సో సృష్టిలో కూడా ప్రకృతి ధర్మాలు ఉంటాయి, విశ్వ ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆదిశంకరాచార్యులు తీసుకోండి. పేద బ్రాహ్మణాలు ఆ పేదరికాన్ని చూసి ఈయన కూడా చెల్లించిపోతాడు. చెల్లించిపోతే సాక్షాత్తు అమ్మవారిని పిలిచి అడుగుతాడు. అడిగితే ఏమవుతుంది? ఆమె పుణ్యం అకౌంట్ చూసి, ఆమె గత జన్మలలో ఏ పుణ్యకర్మలు లేవు, నేను ఇవ్వను అని చెప్తుంది. అప్పుడు ఉసిరికాయ మొత్తం ఈయన దివ్య దృష్టితో చూసి, అమ్మ మీ ఇంట్లో ఉసిరికాయ ఉంది ఇవ్వమని అంటాడు. ఆమె ఎవరికి సాయం చేసింది సార్? జగద్గురు ఆదిశంకరాచార్యులు చదివి. సో 1,00,000 మందికి, అంటే భౌతికంగా చెప్తున్నా, 1,00,000 మందికి అన్నం పెడితే ఎంత ఫలితం వస్తుందో, పరమ గురువులు వాళ్ళు సృష్టి కార్యం కోసం ఉంటారు గురువులు, ఆధ్యాత్మిక వ్యక్తులు. సో ఆయనకు సాయం చేసింది ఆ ఉసిరికాయ. ఎంబడే మళ్ళీ బంగారు ఉసిరికాయలు వచ్చినాయి. అంటే పుణ్యం ఎంబడే అకౌంట్లో పడ్డా కదా. అప్పుడు లక్ష్మీదేవి ఏం చేసింది? అర్హతను చూసి ఇచ్చింది. అర్హత లేకపోతే సృష్టి కార్యంలో మనకు అమ్మవారి ఇంట్లో ఉన్నా నీకు ఏది దక్కదు. అర్హతను సంపాదించుకోవాలంటే నిరంతర సత్కర్మ చాలా ముఖ్యం. పుణ్యం లేకపోతే మన అకౌంట్లో ఏది ఉండదు సార్, వచ్చినా నిలబడదు. ఒక 50 ఎకరాలు మీకు జాగున్నది సార్, దాన్ని మీరు అమ్మలేరు, కొనలేరు, మీ మైండ్ ఒప్పుకోదు, ఒక లగ్జరీ మీ ఉండదు, అసలు ఏం ఉండదు సార్. మీరు చూడటానికి వెనకాల అన్నీ ఉన్నట్టుంటాయి. అది గత జన్మలలో వేరే వ్యక్తిని మిమ్మల్ని అంటి పెట్టుకోవడం వల్ల అది మీకు చూడటానికి అన్నీ ఉంటాయి, కానీ ఆ అనుభవంలో ఉండదు మీకు. ఆ ఫలితం మీ అనుభవంలో ఉండదు. చూడడానికి ఉంటుంది, ఆస్తి ఉంటుంది, మీరు దాన్ని తృప్తిగా అనుభవించలేరు. మీ పిల్లలు మానసికంగా సిద్ధంగా ఉండరు. ఎన్నో రకాలుగా ఇంటర్లింక్ అయ్యి సమస్యలు వేటాడుతూ ఉంటాయి. చూడడానికి మళ్ళీ వెనకాల ఉంటుంది ఎంతో. చాలా కర్మ ఉంటుంది సార్. పుణ్యం లేనిది ఎప్పుడు మనకు నిలబడదు.